ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూలై 21 తేదీ సోమవారం నాడు తులరాశి వారి సంతోషాన్ని ఒక వ్యక్తి దూరం చేయడానికి రెడీగా ఉన్నారండి. మరి ఇంతకీ జూలై 21 తేదీ సోమవారం నాడు తులరాశి వారి సంతోషాన్ని ఏ వ్యక్తి దూరం చేయబోతున్నారు, ఎందుకు దూరం చేయబోతున్నారు, అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు గోచరపరంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అదేవిధంగా రాబోయే రోజుల యొక్క రాశి వారికి మీకు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు, ఇక అదేవిధంగా తులరాశి వారు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులరాశి వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోబోతున్నారు. అవునండి, ఎందుకనంటే మీకు గ్రహాలు అనుకూలంగా లేవని చెప్తున్నారు పండితులు. అంతేకాకుండా మీరు చాలా విధాలుగా నష్టపోతారు. ధైర్యంగా ఉండండి, ముందే మీరు అధైర్యపడద్దు. ఎందుకంటే పడ్డవాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు కాదు. అందుకే మీరు ఈ సమయంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండాలి. దైవం మీకు అండగా ఉంటుంది. ఎందుకనంటే ఎవరికి కర్మానుసారం ఎవరైనా సరే కొన్ని రకాలుగా కొన్ని రోజులు మీకు నష్టాల రోజు, మరికొన్ని రోజులు వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే మీకు లాభాలు అవచ్చు. అదేవిధంగా జీవితం కూడా అంతేనండి. కర్మానుసారం మీకు సమస్యలు కొన్నాళ్లే ఉంటాయి, సుఖాలు కూడా అంతేనండి. ఏది పర్మనెంట్ కాదు. కాబట్టి ఇప్పుడు సమస్యలు వచ్చాయని మీరు కృంగిపోవద్దు, సంతోషాలు వచ్చాయని కృంగిపోవద్దు. కాబట్టి తులరాశి యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సమస్యలు అనేవి ఎవరికి పర్మనెంట్ కాదండి. అందుకే మీరు ఎటువంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరు రెడీగా ఉండాలి. ఇక ఇదే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఆ రోజున అంటే జూలై 21 తేదీన తులరాశిలో కుజుడు కేతుల యొక్క కలయిక ఏర్పడుతుంది. ఇది తులరాశి వారిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావం చూపెట్టబోతుందట. అందుకనే ఈ యొక్క తులరాశి వారు జర భద్రమంటున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. అవునండి, కుజుడు కేతుల కలయిక వలన ఈ యొక్క రాశి వారు అనేకమైనటువంటి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొనబోతున్నారు. అంతేకాకుండా వీరు ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదండి ఈ సమయంలో. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టం తప్పదు. అలాగే విద్యార్థులు కూడా చాలా రకాలుగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి. లేకపోతే ఇతర సమస్యలు మీకు మరింత వేధిస్తాయి. ఇక కుజకేతువుల కలయిక ఈ రాశి వారికి అనేక ఇబ్బందులు తీసుకొస్తుంది. మీరు కెరీర్ పరంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొనబోతున్నారు. అంతేకాకుండా ఈ రాశి ఉద్యోగస్తులు పనిచేసే చోట ఎవరితో కూడా వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉండాలని చెప్తున్నారు. లేకపోతే మీ యొక్క జాబ్కి చాలా ప్రమాదం ఉంటుంది. జాబ్ పోయే అవకాశం లేకపోలేదండి. అంతేకాకుండా ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క వస్తువులు కావచ్చు, అదేవిధంగా డబ్బు కావచ్చు, దోపిడీకి గురయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అజాగ్రత్తగా ఉండొద్దండి. మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేయడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందని 1-2 సార్లు కనిపెట్టుకుంటూ ఉండాలి. గుడ్డిగా ఎవరిని కూడా నమ్మొద్దు. అది తెలిసిన వ్యక్తులైనా తెలియని వ్యక్తులైనా సరేనండి. వస్తువుల విషయంలో అదేవిధంగా డబ్బు విషయంలో ఎవరిని కూడా నమ్మొద్దు. ఎందుకంటే మోసపోయేందుకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే ఈ రాశి వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు అస్సలే కావు. ఎందుకంటే మీకు ఈ సమయంలో అనుకూలంగా లేదు కదా. మీ యొక్క గోచార పరంగా చూసుకుంటే ఫలితాలు మీకు అన్ని రివర్స్లో ఉంటున్నాయి. ఆ సమయంలో మీకు వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోతారు. వృత్తిదారులకు ఆదాయం ఉండదు. జాబ్ పరంగా చూసుకుంటే ఉద్యోగస్తులేమో అన్ని రకాలుగా మీకు డబ్బు అందక, సరైన ఇన్ టైంలో మీకు ఆదాయం, మీకు ఇన్ టైంలో శాలరీ రాక, అదేవిధంగా అన్ని రకాలుగా మీరు సమస్యలు ఎదుర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో తులరాశి వారు మీరు ఆచితూచి అడుగుల వేలు గుర్తుపెట్టుకోండి. అందుకే కొత్త పనులకు కూడా శ్రీకారం చుట్టపోవడం మంచిదని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. అలాగే విద్యార్థులకు కూడా ఇది గడ్డుకాలం అనే చెప్పాలండి. ఎందుకంటే మీకు ఈ సమయంలో కుజకేతుల ప్రభావం వలన ఈ యొక్క రాశి వారు స్టూడెంట్స్ మీకు ఏది కోరుకున్నా కూడా అందుకు రివర్స్ అవుతుంది. అది మీకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా, విదేశీ ప్రయత్నాలు చేసినా, లేదంటే జాబ్ రావాలని చూసినా, చదువుకుంటూ మీరు ఏదైనా సరే మీరు కనుక విదేశాలు ఆల్రెడీ ఉన్నట్లయితే అక్కడ పార్ట్ టైం జాబ్ చూసుకున్న ఏది కూడా మీకు ఫలించదండి. ఎందుకంటే దైవానుగ్రహం ఉన్నా
కానీ మీకు గ్రహాలు అనుకూలంగా లేవు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్థికంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొనబోతున్నారు. చేపట్టిన పనులు ఒక్కటి కూడా పూర్తి కాకుండా, అదేవిధంగా అలాగే ఇచ్చిన డబ్బు చేతికి అందక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి అప్పు ఇవ్వద్దు, మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దండి. ఇక డబ్బు విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాలని చెప్తున్నారు పండితులు. ఇక ఈ రాశి వారికి ఈ కుజుడు కేతువుల కలయిక వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనబోతున్నారు. అంతేకాకుండా ఇంట్లో కూడా గొడవలతో మనశ్శాంతి కరువవుతుంది. చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలే చేయకూడదు, మీకు కలిసి రాదు. ఒకవేళ మీరు అప్పు ఇచ్చారండి, ఇక అది రాదు అని వదిలేసుకోవాలి. ఒకవేళ అది ఇవ్వాలి, వారి వద్ద నుంచి తీసుకుంటే అది మీ వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీరు ఒక దగ్గరించి అప్పు తీసుకున్నా కూడా అది తిరిగి ఇవ్వలేక నానా రకాల బాధలు పడతారు, అప్పులు పెరిగిపోతాయి. కాబట్టి ఇదంతా అవసరమా చెప్పండి? అందుకే మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి, ఫలితంగా మీ యొక్క మనసు బాగోదు. యంగ్స్టర్ విషయంలో వస్తే ఈ యొక్క యంగ్స్టర్స్కి మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, కెరీర్ గురించి దిగులు పట్టుకుంటుంది. 60 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు కడుపురంతో తీవ్రమైన బాధపడబోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, చిన్నగా నల్తిగా అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ సమయంలో మీరు అనేక సమస్యలను, కొన్ని తీవ్రంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనబోతున్నారు. కెరియర్లో కూడా ఎదగడానికి అవకాశాలు రావండి. దీనివల్ల మనసు కలత చెందుతుంది. వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోతారు, అప్పు కూడా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. పోయిన సంవత్సరం ఏదైనా పెద్ద కంపెనీలో మీరు కనుక పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి పెద్దగా లాభాలు వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దండి. ఇక ఈ సమయంలో తులారాశి వాళ్ళ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. ఇకపోతే తులారాశి వారు మీరు అనేక రకాల కుటుంబ సభ్యులు మీరు ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేస్తారో ఆ సపోర్ట్ కూడా ఈ సమయంలో మునుపు అంటే గతంలో మీకు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లభించి ఉండొచ్చండి. కానీ ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్ట్ ఏ విధంగానూ ఉండదు. కాబట్టి గతంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా సపోర్ట్ ఉండొచ్చండి. కానీ ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సపోర్ట్ లభించదు. ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాలు ఆ విధంగా అనుకూలంగా లేవు. కాబట్టి కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆచితూచి అడుగులు వేయాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారి ఉద్యోగులకు సహోద్యోగులతో గొడవలు మీకు అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు కానీ, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కొలీగ్స్ ఎవరున్నా కానీ వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆస్తికి సంబంధించిన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఇక ఈ టైంలో మీ మనస్సు కాస్త అస్థిరంగా ఉండొచ్చు, అంటే స్థిరంగా లేకుండా పరిపరి విధాలుగా ఆలోచన జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ఓవర్ థింక్ చేయొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. మీరు ఏకాగ్రతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక జూలై 20 తేదీ సోమవారం తులారాశి యొక్క సంతోషాన్ని ఒక వ్యక్తి దూరం చేయబోతున్నారండి. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్. అవునండి, మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి మీకు జరుగుతున్న గొడవల వల్ల మీ యొక్క మనశ్శాంతి కోల్పోతారు, సంతోషం దూరం అవుతుంది. కాబట్టి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో ఎటువంటి గొడవలు పడద్దు. మీకు ఈ విషయం ముందుగానే చెప్తున్నాం. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఏ విధంగా అయినా రెస్పాండ్ అయినా సరే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి జీవితాన్ని. అప్పుడే మీ మధ్య ఎటువంటి గొడవలున్నా కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాలి. ఈ సమయంలో మీ యొక్క సంతోషం దూరం అవ్వకుండా పీస్ఫుల్గా ఉండేందుకు ట్రై చేయండి. సో చూసారు కదా తులారాశి వారు జూలై 20 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.